ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, అత్త కోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ గురువారం రోజున నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావమ్మా, వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, నీ కోరిక నెరవేరటం లేదు అని చాలా దిగులు చెందుతున్నావు కదా. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వారికి ఏ దీపమో కూడా దారి చూపదు. అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్ళే వారికి మాత్రమే తమ సంకల్పమే మంచి దారి చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే తల్లి. నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. వాటన్నిటినీ తట్టుకున్నావు, నిలబడ్డావు. ఈరోజు మంచి గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతుంది. కాకపోతే గత కొద్ది రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలి అని అనుకుంటున్నావో ఆ శుభవార్త నువ్వు వినేలా లేకుండా మనసంతా కూడా పాడు ఆలోచనతో, అలాగే అధైర్యపడేటటువంటి ఆలోచనతో వణుకుతూ ఉంటున్నావమ్మా. మనసారా నా రూపాన్ని నింపుకుని ఉన్నావు. ప్రతిరోజు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటున్నావు. ఎలాంటి కష్టం వచ్చినా సరే నాతో చెప్పుకుంటావు. కానీ ఎక్కడో చిన్న అనుమానం, అపనమ్మకం, ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి అపోహ, ఇవి నీలో నిండిపోయి ఉన్నాయి తల్లి. ముందు నువ్వు వనకటం మానితేనే కదా సమస్యలన్నీ కూడా తల వంచేది. సమస్య గొప్పది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని ముందు నీ సంకల్పమే గొప్పది అని అయితే నేను చెబుతున్నాను తల్లి నీకు. కాకపోతే నీది సున్నితమైన మనసు కదమ్మా, అందుకే భయాందోళనకి గురవుతున్నావు. నీకు ఏమీ భయం లేదమ్మా. నీకు కొండంత అండగా నీ సాయి తండ్రి నీతో ఉన్నాను. కెరటాలే లేని సముద్రాన్ని కానీ, కష్టాలే లేని జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా తల్లి? ఉండదమ్మా. జీవితం అంటే ఒక సమరం. దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి. జీవితం ఒక ధ్యేయం. దానిని నువ్వు తప్పకుండా సాధించే తీరాలి. ఎవరికైనా సరే సమస్యలు ఉన్నా, పరిష్కారమే లేనటువంటి బాధలు ఉన్నా, కోరికలు ఉన్నా, వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది. అప్పుడు కన్నీరు ఆపుకోవటం కష్టం కాదేమో కానీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలను, సమస్యలను, వీటన్నిటినీ కూడా ఆపుకుని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు, అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే తల్లి. ఒకే ఒక్క నిమిషంలో ఎవరికీ కూడా జీవితం అనేది మారదు. కానీ ఆ ఒక్క నిమిషం మాత్రం నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది తల్లి. ప్రస్తుతం నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను ఎలాంటి పనులు చేయనివ్వకుండా, కేవలం ఆలోచనల వల్ల నిద్ర కూడా పోకుండా, ప్రతిరోజు దుఃఖమయంతో లేదంటే ఆ ఆలోచనలతోటి ప్రతి క్షణము కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావమ్మా. ఒక మాట చెప్పనా తల్లి, కుదరనివ్వనటువంటి ఆశ అయినా, కుదుటపడనివ్వనటువంటి ఆలోచన అయినా దారి మళ్లించాలి. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు ఆనందంగా స్వీకరించలేవమ్మా. అందుకే మనిషికి ఆలోచనలు ఉండకూడదు. ఆ ఆలోచనలే మనిషిని నిలువునా తినేస్తాయి. జీవితాన్ని నువ్వు ఆస్వాదించలేకుండా చేస్తాయి తల్లి. నేను నీకు చెబుతున్నానమ్మా, అలాగే ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. కాలం ఎప్పుడూ కూడా మంచివారికి తోడుగా నిలబడకపోయినా, ఒకవేళ నిలబడినా నిలబడకపోయినా సరే నీ బాబా తండ్రి మాత్రం మంచి వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా.
కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఎప్పుడూ కూడా నేను మీ వెంటే ఉన్నాను అనేది నిత్య సత్యం తల్లి. నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీకు సరైన సమాధానం వెంటనే ఇస్తుంది. ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి. నీకు నిజమనేది ఏమిటో తప్పకుండా బోధిస్తాను. నిన్ను మంచి మార్గంలో నడిపిస్తానమ్మా. నువ్వు ఎప్పుడైతే తెలియకుండా తప్పుడు మార్గంలో వెళుతున్నావో అప్పుడు నేను ఆ దారి నుండి నిన్ను మళ్ళిస్తాను. మరలా నా మార్గంలోకి తీసుకురావటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. చెడు కోరుకునే 10 మంది నీ పక్కనే ఉన్నా పర్వాలేదు. మంచి చేసే పరమాత్ముడు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు తల్లి. ఆ పరమాత్ముడు ఒక్కడు ఉంటే చాలు. నీ జీవితం బాగుపడటానికి చాలదా తల్లి? కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారమ్మా, డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని అని. డబ్బు అంటుంది నువ్వు ఏదైనా సాధిస్తేనే నేను నీ దగ్గరికి వస్తాను అని. కాబట్టి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ కాస్త చులకనగా అనిపిస్తుంది. అందుకే ఎవరికైనా గాని అనుభవమే గుణపాఠంగా ఉంటుంది. తల్లి, నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా, తండ్రి నా అవసరాలకి ధనాన్ని ప్రసాదించండి, అలాగే నా కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి జీవితాన్ని ప్రసాదించండి బాబా అని అడుగుతున్నావు. అలాగే నా బిడ్డల్లో ఉన్న కన్నీరు నాకు తెలుసు. వారి మనసులో ఉన్న బాధ నాకు తెలుసు. నేను మీ వెంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటున్నానమ్మా. ఇది నీ సాయి తండ్రి మాటగా గుర్తుంచుకో తల్లి. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నాకు ఎంతో ఇష్టమైనటువంటి ముడుపుని నువ్వు కట్టావు. నేను మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉంటాను. నీ సాయి తండ్రి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అనే అనుభూతి తప్పకుండా పొందుతావు తల్లి. నీ కోసం మంచి తలుపులను తెరిచి ఉంచానమ్మా. నీ జీవితంలో ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నావు. అలాగే ఎన్నో సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మంచి శుభవార్త అందుతుందమ్మా. నా ఆశీర్వాదంతో అద్భుతాలను ఆశించావు కదా. తప్పకుండా నువ్వు అనుకున్నది అవుతుందమ్మా. నువ్వు ప్రారంభించినటువంటి పనులలో కూడా మంచి లాభదాయకంగా గొప్ప పేరు తెచ్చిపెట్టేలా ఉండబోతుంది. అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు నీకు అందిస్తాను. ఇన్ని రోజులు ఆలస్యమైంది అని విచారించావు కదమ్మా. విచారిస్తూ కూడా ఉన్నావు. ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టు. నీకు నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపడతావు. నా ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్చర్యపడేటటువంటి చాలా అద్భుతాలను ఇప్పటి వరకు చేశాను. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటానమ్మా. నిన్నే కాదు, నన్నే సర్వస్వం అని నమ్మినటువంటి నా భక్తులను, నా బిడ్డలు అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను. ఇది నీ సాయి తండ్రి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం. నువ్వు ఇక నుంచి సంతోషంగా, నువ్వు బాధపడకుండా ఉండటమే నీ సాయి తండ్రి నీ నుండి కోరుకునేది తల్లి. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించమని నువ్వు నన్ను అడిగావు కదమ్మా. సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అయితే నేను తెలియచేస్తాను. అయితే ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చూశావు, అందుకు నీకు ధన్యవాదాలు. ఎందుకంటే తల్లి, మనిషికి ఉండవలసిన లక్షణమే ఓపిక. ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది, ఎక్కువగా ఉంది. ఎక్కువగా దిగులు చెందవద్దు తల్లి. కాకపోతే అనుమానం అనే పెనుభూతం నీలో ఎక్కువగా నిండిపోయింది. నేను అనుకున్నది జరుగుతుందా, లేదంటే నాకు దక్కవలసింది దక్కుతుందా అనేటటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవటం వలన దాని నుండి వచ్చే కోపం, బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి తల్లి. కాబట్టే ఇంతలా బాధపడుతూ ఉన్నావమ్మా. నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు మీకు ఏర్పడే బాధల వలన వాటిని మీరు పరిష్కరించుకోలేక మీరు ఏ విధంగా ఇబ్బంది పడి బాధపడ్డారో నేను తెలుసుకోగలను తల్లి. నీ ప్రార్థనలు మనసారా విన్నానమ్మా. నీ జీవితం ఇప్పటి వరకు కష్టసాధ్యంగానే ఉంది. నేను ఒప్పుకుంటాను. చాలా సవాళ్లతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు పొందావు, వాటిని జయించావు. అలాగే నువ్వు ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొంటున్నావు. మరి ఆ సమస్యలను ఎదుర్కొనేలా చేసింది ఎవరు? నీ సాయి తండ్రే కదా. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తల్లి. నువ్వు నన్ను ఎక్కడి నుండి పిలిచినా సరే, ఎలా పిలిచినా పలికాను. ఆర్తితో పిలిచిన వారిని ఆదుకుంటాను. నేను ఇవ్వనిదంటూ ఏమీ ఉంది చెప్పు తల్లి. ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదేమో. అది వారికి తప్పకుండా పూర్తిగా అవగతమవుతూనే ఉంటుంది. అసలు మీరు కోరుకోవాలే కానీ, నాపై దృఢంగా నమ్మకాన్ని ఉంచుకోవాలే కానీ,
ఎప్పటికీ కూడా మీరు నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు తల్లి. అలాగే వారెవరో అన్యాయంగా, అక్రమంగా నా పత్రాలను తీసుకుని బాధ పెడుతూ నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అది కూడా నీకు తెలుసు బాబా. అయినప్పటికీ కూడా వారిని ఏమాత్రమూ కూడా శిక్షించకుండా వాళ్ళని సంతోషంగా రక్షించుకుంటూ వస్తున్నావు. నన్ను మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తెచ్చావు. కాకపోతే ఒకటే బాధ, నేను కష్టపడ్డాను. దాన్ని వారెవరో ఆనందంగా, సంతోషంగా అనుభవించటం నాకు ఇష్టమే. కాకపోతే నాకు దక్కవలసినటువంటి కష్టానికి ప్రతిఫలం నాకు అందితేనే కదా నేను, నా కుటుంబం సంతోషంగా ఉండేది. వారు గంపెడు ఆశలతో ఉంటారు. మరి నేను చేయవలసినటువంటి న్యాయం, బాధ్యత నాపై ఉంది కదా బాబా. నాకు కాకుండా పరులు ఎవరికో ఇవ్వవలసిన అవసరం కానీ, అలాగే అంతటి ఓపిక, సహనం నాలో లేవు. అయినా ఎవరికైనా లేని వారికి ఇస్తే మంచిదేమో కానీ, కేవలం నన్ను, నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం వాటిని పొందాలి అనే దురాశతోటి ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పెట్టారో నీకు కూడా తెలుసు. అంతా నువ్వు చూస్తూనే ఉన్నావు తండ్రి. అయినా నన్ను పట్టించుకోవటం లేదు. నా సమస్యలు, కష్టాలు ఇవేమీ నీకు కనిపించటం లేదు కదా బాబా అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఒప్పుకుంటానమ్మా, ఇవన్నీ కూడా నీ భ్రమే. నీవు నా వైపు అడుగులు వేసినప్పటి నుంచి నీ భారమంతా కూడా నేనే మోశాను. అది గమనించటం లేదమ్మా. వేలు పట్టి నడిపించినటువంటి నీ తండ్రిని, నీకు వెలుగు చూపించే నీ గురువైనటువంటి నీ సాయి తండ్రిని ఇంతలా అనుమానించటం తగునా తల్లి? నిన్ను బాధ పెడుతున్న వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అలాగే నీ కుటుంబానికి నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారి చేజెక్కించుకుంటూ, అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేయాలి అని చూస్తున్నారు. ఇదే కదమ్మా నువ్వు నాతో చెప్పుకుంటుంది. ఎప్పుడైనా సరే ముందు చెడు సంతోషంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కాకపోతే ముందు రోజుల్లో వారికి ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ, లేకపోతే వారు దేని గురించి బాధపడేటటువంటి పరిస్థితి వారికి ఎదురవుతుందో మీకు ఏమాత్రమూ తెలియదు. కాలం, ప్రతిఫలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుందమ్మా. నీకు నేను అభయం ఇస్తున్నాను. అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది తల్లి. తప్పకుండా దక్కుతుంది. నీ కోసం నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను తల్లి. క్షణం తీరిక చేసుకుని తప్పకుండా నువ్వు నా ఆలయానికి వచ్చి నన్ను చూస్తూ ఉండమ్మా. అలాగే ఊదీని చక్కగా నుదుటిన ధరించి నీ సాయి తండ్రి రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కాసేపు కూర్చుని వెళ్ళు తల్లి. ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండు. రేపు జరగబోయేటటువంటి నీ ఊహకి అందనటువంటి గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా వినే తీరుతావు తల్లి. అలాగే నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆస్తిని తప్పకుండా నువ్వు తిరిగి పొందుతావమ్మా. నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని నీ ముందుకు తీసుకువస్తాను. నన్ను నమ్ము తల్లి. నీలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా రూపుమాపుతాను. నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నానమ్మా. నీలో ఉన్నటువంటి ఒత్తిడి, బాధ, దిగులు అన్నిటినీ కూడా నేను తొలగించేస్తాను. నీలో నాపై ఎప్పుడూ నమ్మకం మాత్రమే ఉండాలమ్మా. అనుమానం అసలు వద్దు. ఆ అనుమానం తుడిచిపెట్టుకుపోయేలా నేను చేస్తాను. నా ఆలయానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానిస్తూ చూస్తూ ఉండమ్మా. ప్రతి విషయం నీకు తెలియజేస్తాను. నా భక్తుడు నన్ను ఆర్తితో పిలిస్తే చాలు, నేను ఎక్కడ ఉన్నా సరే వారి వద్దకు పరుగులు తీసుకుంటూ మరీ వస్తాను. ప్రేమతో కలిగినటువంటి మీ పలుకులు, అలాగే ఆప్యాయంగా మీరు పిలిచేటటువంటి సాయి అని పిలిచే పిలుపు నా గుండెలకు హత్తుకునే విధంగా ఉంటుందమ్మా. నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదమ్మా. నువ్వు కోరుకున్నది కేవలం నీ ఆస్తే కనుక ఆ ఆస్తిని తప్పకుండా నీకు దక్కిస్తాను. పత్రాలతో కూడినటువంటి పని నీకు విజయవంతం అయ్యేలా చేస్తాను అని మరొక్కసారి నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. ధైర్యంగా ఉంటావు అని, మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటావు అని, మళ్ళీ సంతోష పెట్టడానికి ఈ సందేశం ద్వారా మీ ముందుకు వచ్చానమ్మా. నువ్వు కోరింది తప్పకుండా నీకు అందిస్తాను. జీవితం ఈ రోజు కాకపోతే రేపైనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అనుభవించినటువంటి బాధ కానీ, కష్టం కానీ ఏదీ కూడా శాశ్వతం కాదు కదా. కాబట్టి నువ్వు సతమతం అవుతూ ఇప్పుడు బాధపడుతూ ఉన్నాను అని, రాబోయే రోజులు కూడా ఇలాగే ఉంటాయేమోనని నువ్వు ఇలా ఎక్కువగా మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఉంటున్నావమ్మా. నీ ఆలోచన ముమ్మాటికి పొరపాటే తల్లి. రోజులనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవమ్మా. ఎంతో సంతోషంగా ఉంటావు. అలాగే ఎవరో రావాలి అని, ఏదో చెయ్యాలి అని ఎప్పుడూ కూడా ఆశించవద్దు. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో నువ్వైతే పాకులాడటం లేదు కదా.
కాబట్టి వీటన్నిటి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. నీ మాట, నీ గుణం చాలా మంచిది కాబట్టి, ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి కాబట్టి, బంధమైనా ఇంకా ఏదైనా ధనమైనా అన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి తల్లి. అవి దక్కవేమోనని వాటి కోసం ప్రాణాలైనా తెగించాలి అనే మొండితనంతో ఎప్పుడూ కూడా ఉండవద్దు తల్లి. మూర్ఖపు ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దు. భగవంతుడు నీకు అన్నీ చేస్తాడు. అలాగే భగవంతుడు నిన్ను కాపాడటానికి నీ జీవితంలోంచి కొంతమందిని తప్పించేస్తాడు. వాటి కోసం మరలా నువ్వు వారే కావాలి అని ఎప్పుడూ కూడా పరిగెత్తవద్దమ్మా. అంతా నీ మంచి కోసమే అని అనుకోవాలి. నీ కోసం ఎవరైనా బాధపడేవారు ఉంటే అది నీ అదృష్టంగా భావించు. ఎవరైనా నిన్ను చూసి ఏడుస్తూ ఉంటే వారిలో లేనటువంటి గొప్పతనం నీలో ఉంది అని సంతోషించు తల్లి. నువ్వు జీవితం పట్ల ఎంత అలసిపోయావో, ఎంత విసిగిపోయావో నాకు బాగా తెలుసమ్మా. కష్టాలు, కన్నీళ్ళు ఇవేమీ కూడా శాశ్వతం కాదు తల్లి. ఆవేశంతో ఉన్నప్పుడు ఎటువంటి చెడు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు తల్లి. ఒకసారి మీ మనసు అలసిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మీ కోరిక నెరవేరకపోవటం వలన ఇంకా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో జీవితం పట్ల విరక్తి చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు మౌనంగా ఉండండి. బాధను భరించండి. ఓపిక పట్టండి. అంచనాలు పెట్టుకోవటం, ఆశ అనే జీవితాన్ని భగవంతుడు మనకి కల్పిస్తాడు. ఆ విధంగా మన మనసులో పుట్టినటువంటి ఆశ వలన రకరకాల ఆలోచనతో నా కోరిక, నా సమస్య ఇవేమీ కూడా నెరవేరలేదు కాబట్టి నేను ఈ దారిలో కాకపోతే వేరొక దారిలో వెళ్ళైనా సరే నేను అనుకున్నది నెరవేర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. ఒకటి మీకు ఆలస్యం అవుతుంది అంటే దాని వెనుక మీకు ఎంతో మంచి జరుగుతుంది అని అర్థం. ఆలస్యం వెనుక ఎంత మంచి దాగి ఉంటుందో మీకు తెలియటం లేదు తల్లి. ఆశించటం ఆపితే ఆనందం అనేది మొదలవుతుందమ్మా. ఆశించటం ఎప్పుడూ తప్పు కాదు. కాకపోతే కంగారు పడటం తప్పు తల్లి. నీకు ఏదైతే దక్కాలి అని రాసిపెట్టి ఉంటుందో అది నువ్వు వద్దన్నా సరే తప్పకుండా నీకు దక్కే తీరుతుంది తల్లి. శాసించటం ఆపితే సంతోషం అనేది వెంటనే మొదలవుతుంది. నీ కన్నీళ్లను ఎవరూ గమనించటం లేదు అని ఎప్పుడూ బాధపడవద్దు. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీ నుండి ప్రేమను మాత్రమే పొందుతాడు తల్లి. నీ నుండి ఎప్పుడూ కూడా ఏదీ కూడా ఆశించడు. నువ్వు సంతోషంగా ఉండటం కంటే బాబాకి ఇంకేం కావాలి చెప్పు తల్లి. అలాగే గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండవచ్చేమో కానీ ఎవరికీ కూడా అత్యాశ అనేది తగదు. దేనికైనా నీ శ్రమ, నీ శక్తే మూలమవుతుంది తల్లి. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటి నుంచి నీ జీవితాన్ని ఎంతో ఎంతో సంతోషంగా అనుభవించి సంతోషంగా ఉంటావు అని నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటున్నాడమ్మా. ఫ్రెండ్స్, బాబాగారు సందేశం విన్నారు కదండి. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.